విజయవాడ ధర్నా చౌక్లో మున్సిపల్ కార్మిక సంఘాలు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేస్తున్నారు. ఈ రోజు నుంచి తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీల్లో కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విజయవాడలోని ధర్నా సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఇక్కడ చూడొచ్చు విజయవాడలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు మా కార్మికుల సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర సిపిఎం కార్యవర్గ సభ్యులు మనతో ఉంటే వారిని తీసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి ధర్నా ఎందుకు చేస్తున్నారు? మున్సిపల్ కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, దగా చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పర్మనెంట్ చేస్తానని మాట చెప్పారు. దాదాపు ఇవాళ 56 నెలలు గడిచిన పర్మనెంట్ చేయలా. సమాన పనికి సమాన వేతనమని కోర్టు చెప్పినా ఇవ్వకుండా ఈయన మోసం చేశారు. అంతేకాదు సంక్షేమ పథకాలు పీకేశారు. ఇంకోవైపున పనిభారం పెంచేశారు. మున్సిపాలిటీ కార్మికులకి ఇవాల్టి వరకు కనీసం మాట్లాడటానికి ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం సమయం కూడా ఇవ్వట్లా. అదానీ గారితో మాట్లాడటానికి ముఖ్యమంత్రి గారికి టైం ఉంది. అంటే దళితులు, ఎస్సీలు, మురుగునీటిలో చెత్తలో పనిచేసే మున్సిపల్ కార్మికులతో మాట్లాడటానికి ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ టైం లేదు. ఆయన కుర్చీ పర్మనెంట్ గా ఉండాలంట. గెలిపించిన జనాన్ని కార్మికులు మాత్రం పర్మనెంట్ చేయరు. ఇక విసిగి వేసారిపోయి గత్యంతరం లేక సమ్మె ప్రారంభించారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఉధృతమవుతుంది. సార్ చెప్పండి సార్, అనేక వర్గాలు మీరు దఫల వారిగా ఆందోళన చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఈ సమ్మె ఉధృతం చేయడానికి ఎలాంటి చేస్తున్నారు? మా ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాడు, సమాన పని సమాన వేతనం ఇస్తారు, సిపిఎస్ రద్దు చేస్తారు, ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్, క్లాబ్ డ్రైవర్లు 18,500 ఇస్తారని చూశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా చెల్లించలేదు, స్పందించలేదు. అందుకని ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె చేపట్టాం. 110 మున్సిపాలిటీలు ఈ రోజు సమ్మె దిగ్విజయంగా జరుగుతుంది. ఎక్కడ చీపుర్లు అక్కడ, ఎక్కడ వాహనాలు అక్కడ ఆగిపోయాయి. మొత్తం ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కథం దొక్కుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా, భేషజాలకు పోకుండా వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరపండి, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి. లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని కార్మికుల చేతుల్లో ఉన్న చీపుర్లతో బంగాళాఖాతంలోకి ఊడ్చేయటం ఖాయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 మున్సిపల్ కార్మిక సంఘాలకు సంబంధించి 110 ప్రాంతాల్లో సమ్మె ఉధృతం చేస్తాం. చీపుర్లన్నీ ఉదయం నుంచి వదిలేసాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మా కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్మిక నాయకులైతే మాట్లాడుతున్నారు. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట తిరుమల రెడ్డి, విజయవాడ.